అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డిపై మరోసారి రెచ్చిపోయారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సీఎం వెనకాల 20 మంది ఆంధ్ర పెట్టుబడిదారులు ఉన్నారంటూ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వాళ్ళంతా తెలంగాణను దోచుకుంటున్నారని కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పారు. త్వరలో వాళ్ళ భాగోతం బయటపెడతా అంటూ కూడా రాజగోపాల్ రెడ్డి అన్నారు. 1 2 3 4 5 6 20 మంది ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయట పెడతా. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సంపద లూటీ విషయంలో కానీ, కాంట్రాక్టుల విషయంలో కానీ, భూముల విషయంలో కానీ, ఇసుక మాఫియా విషయంలో కానీ, ఏ విషయంలో సరే తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు అన్యాయం చేసే పని ఎవరు చేసినా బహిరంగంగా మాట్లాడతా. మీ భాష మార్చుకొని, మీ హవభావాలు మార్చుకొని తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో, అంటే దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి, ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ళ గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటారు. ఆ తర్వాత ఎవరుంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు. అప్పటిదాకా ఆవేశపడకుండా, గంటలు మాట్లాడకుండా, ఆ గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. ఇక మీకు రైట్. సంచలన కామెంట్స్కు వేదిక అవుతున్నారు రాజగోపాల్ రెడ్డి. మరి కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగి వాయిస్ వినిపిస్తున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డికి సంబంధించి వారు సూచిస్తున్నారా అనేటటువంటి మాట. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలనేటువంటి అర్థం వచ్చే విధంగా కూడా రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్. 3.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరే ఉంటారు, తర్వాత ఎవరుంటారో చూద్దామంటే రాజగోపాల్ రెడ్డి ఏమనుకుంటున్నారో దీనికి సంబంధించి పార్టీలో ఒక్కళ్ళు కూడా రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ముఖ్యమంత్రి మీద ఎందుకు మీరు ఆ స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారని కూడా ఈ నేపథ్యంలో వెంకటరెడ్డి చెప్పేటువంటి ప్రయత్నం కానీ, ఇతర సీనియర్ నేతలు ఎవరు కూడా రాజగోపాల్ రెడ్డిని అడ్డుకునేటువంటి ప్రయత్నం, ఆపేటువంటి ప్రయత్నం, ఈ విధంగా మీరు ముఖ్యమంత్రిని టార్గెట్ చేయకండి అని చెప్పేటువంటి ప్రయత్నం కూడా ఏ ఒక్కళ్ళు చేయలేకపోతున్నారంటే ఏం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో? నేరుగా హైకమాండ్ అండదండలు ఉన్నాయి కాబట్టి రాజగోపాల్ రెడ్డి ఈ స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారా అంటే మంత్రి పదవి రాకపోవడానికి సంబంధించి ఒక అసంతృప్తితో ఉన్నారు. ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా కానీ తన మార్క్ కామెంట్స్తో సంచలనాలకు వేదికవుతున్నారు రాజగోపాల్ రెడ్డి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, మరోసారి సంచలనంగా మారారు రాజగోపాల్ రెడ్డి. అది వివాదం అంటానికి లేదు, విమర్శ అంటానికి లేదు, సూచన అంటానికి లేదు, ఎదురు తిరిగారని చెప్పడానికి లేదు. ముఖ్యమంత్రిని తక్కువగా మాట్లాడమని చెప్పి ఎక్కువగా పనిచేయమని చెప్పాను, అది అందరికీ మంచిదని కూడా నేను సూచిస్తూ ఉన్నాను అనేటువంటి మాట. ఏంటి అది, ఏ విధంగా చూడాలి? కాంగ్రెస్ పార్టీలో దీని మీద ఎలాంటి చర్చ జరుగుతోంది సతీష్? ముఖ్యంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు మొత్తం కూడా ఏవైతే ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రసంగాల మీద ఆయన స్పందించారు. దాంతోపాటు ఆయన కొన్ని కీలక విషయాలు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలో ఏదైతే ఈ కాంట్రాక్ట్ల విషయంలో పెద్ద ఎత్తున మొత్తం 9 బ్లాక్స్ కావచ్చు, ఇవన్నీ సింగరేణి ఇష్యూ కావచ్చు, ఇదంతా కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. వాటి గురించి మాట్లాడుతూ కూడా ఆయన స్పందించారు. సో ముఖ్యంగా ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా 20 మంది దాకా ఆంధ్ర పెట్టుబడిదారులు ముఖ్యంగా తెలంగాణను దోచుకుంటున్నారు. సో తెలంగాణను దోచుకునే ప్రయత్నం జరుగుతుంది. దానికి సంబంధించి మరి రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనేది కూడా ఒకవైపు ఆయన విమర్శించిన పరిస్థితి ఉంది. సో మరి ముఖ్యంగా ఈ ఏదైతే ప్రాజెక్టుల విషయాల్లో, అంటే ప్రాజెక్టు విషయాల్లో కావచ్చు, నీళ్ళ విషయంలో కావచ్చు, కాంట్రాక్టుల విషయంలో కావచ్చు, మొత్తం ఈ ల్యాండ్కు సంబంధించిన విషయాల్లో కావచ్చు, అన్ని విషయాలలో కూడా ఆంధ్రాకు సంబంధించినటువంటి పెత్తందారుల చేతుల్లోనే మొత్తం తెలంగాణ ఉంది. సో సందర్భం వచ్చినప్పుడు నేను అన్నిటి గురించి మాట్లాడతాను, రేవంత్ రెడ్డి వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఏమేం చేస్తున్నారో నాకు అన్నీ తెలుసు అంటూ కూడా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. సో దీనికి సంబంధించి కూడా ఏదైతే గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే 9 బ్లాక్ సంబంధించిన ఇష్యూ కావచ్చు, అంటే కాంట్రాక్ట్ విషయాల్లో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఒక మంత్రి కంటే ఒక మంత్రికి, నాకంటే నాకు అని పోటీపడిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సో లాస్ట్ ఈ వివాదాన్ని మొత్తం కూడా ఎండు పలుకుతూ కూడా
ఏ కాంట్రాక్ట్ అయినా కానీ తెలంగాణకి ఇవ్వట్లేదు, సో ఆంధ్ర వాళ్ళకే ఇస్తూ ఉన్నారు అనేది ఆయన చెప్పదలుచుకున్నారు. సో అదే విషయాన్ని బహిరంగంగా ఆయన మీడియా ముఖంగా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన వెనుక ఏదైతే ఈ 20 మంది కాంట్రాక్టర్లు కావచ్చు, కొంతమంది తెలంగాణ సంపదను మొత్తం కూడా తెలంగాణకు సంబంధించిన సరే తెలంగాణకు సంబంధించి ఆయన మాట్లాడారు, అంతా బాగానే ఉంది. పార్టీలో అంటే సొంత ముఖ్యమంత్రి మీద ఆ స్థాయిలో కామెంట్స్ చేస్తుంటే పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కానీ, సొంత అన్న అయినటువంటి వెంకటరెడ్డి కానీ, లేకపోతే కాంగ్రెస్ అధిష్టానమైన ముఖ్యమంత్రి మీద ఎందుకు ఆ స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు, మీ పని మీరు చేసుకొని పోండి, లేకపోతే మీ మంత్రి పదవి సంబంధించి ఆలోచిద్దామనేటువంటి మాట కానీ, లేకపోతే హామీ ఇవ్వటం కానీ, లేకపోతే ప్రతిసారి కూడా తన నియోజకవర్గంలో ఉండేటువంటి అంశాల విషయంలో కానీ బయటకు వచ్చినప్పుడు మీడియా కనిపించగానే వారు తనదైనటువంటి స్టైల్లో చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ ఎందుకు ఆపటం లేదు అనేటువంటి మాట. అసంతృప్తి ఉంటే పార్టీలో వెళ్ళగక్కాలి తప్ప బయట బాహాటంగా పార్టీ ప్రతిష్ట కూడా డ్యామేజ్ అవుతోంది కదా అనేటువంటి మాట కూడా వినపడుతోంది. దీన్ని ఎలా చూడాలంటారు సతీష్? ఎందుకు కాంగ్రెస్ నేతలు ఎందుకు ఏమీ చెప్పడం లేదు? దీని మీద ఎలాంటి డిస్కషన్ నడుస్తుంది? అయితే ముఖ్యంగా ఈ ఈ ఈ ఈ ఈ ఘటనలకు సంబంధించి, ఈ చర్చకు సంబంధించి కూడా రాజగోపాల్ రెడ్డి మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, రాజగోపాల్ రెడ్డి ఎక్కడ కూడా పార్టీ లైన్ దాటట్లేదు. పార్టీ ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో పార్టీ నిర్ణయాల మేరకే ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ 2023 ఎలక్షన్స్లో భాగంగా అక్కడ వాళ్ళకి ఏం హామీలు ఇచ్చారో వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి, అంటే హామీలలో పెద్ద ఎత్తున తెలంగాణకి ఏ ఏ అంశాలపైన అవగాహన ఉండాలి, ఏ ఏ అంశాలపైన ఇది ఉండాలి, తెలంగాణ గతంలో పెద్ద ఎత్తున అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఎస్పీ పార్టీ అన్ని పార్టీలు విమర్శించినాయి. దాదాపు మొత్తం కూడా అంటే గత 10 సంవత్సరాల్లో తెలంగాణను ఆంధ్ర వాళ్ళకు దోసుకున్నారు, తెలంగాణ వచ్చినాక కూడా ఆంధ్ర పెట్టుబడిదారులు అందరూ కూడా దోసుకున్నారు అనేది గతంలో విమర్శలు వచ్చినాయి. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కూడా అదే పరిస్థితి ఉంది. సో మరి అప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ తరఫున మనం మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఇవన్నీ జరగకూడదు, కాంట్రాక్టులు అయినా ఏవైనా సరే తెలంగాణ వాళ్ళకే ఇవ్వాలి, తెలంగాణ కాంట్రాక్టర్లకే ఇవ్వాలి అనేది. ఆయన చుట్టూ 20 మంది ఉన్నారు, దీనికి సంబంధించి వారి భాగవతం సమయం వచ్చినప్పుడు బయటపడతా అంటే ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడుతున్నారు అనేటువంటి అర్థం వచ్చేలా రాజగోపాల్ రెడ్డి మాట్లాడారా, లేకపోతే నిజంగా ఆంధ్ర వాళ్ళకే తెలంగాణ సంపదను కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ధనాన్ని ఆయన దోచిపెడుతున్నారనేటువంటి రీతిలో మాట్లాడుతున్నారా, కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేటువంటి కోణంలో మాట్లాడారనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది కదా సతీష్? దీన్ని ఎలా చూడాలంటారు మనం? సో ముఖ్యంగా ఆయన చేసినటువంటి కామెంట్ల వెనుకాల చాలా రకాల చర్చ ఉంది. ఎందుకంటే గతంలో ఏదైతే ఎంపీ చామల కిరణ్ రెడ్డి కనుక గెలిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనని ఒక మంత్రి పదవి ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని కూడా హామీ ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఆయన గెలిచిన తర్వాత మరి రాజగోపాల్ రెడ్డిని పక్కన పెట్టారు, మంత్రి పదవి ఇవ్వలేదు. సో అప్పటి నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి పెద్ద ఎత్తున కాంట్రవర్సీలకు అడ్డాగా మారిన మునుగోడులో దాదాపు ఆయనకు సంబంధించిన వ్యవహారమే నడుస్తుంది. మునుగోడులో ఎక్కడా లేని విధంగా, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కూడా అక్కడ మునుగోడులో అన్ని సిచ్యువేషన్స్, అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించే తెలంగాణకి ఎక్కడ కూడా అన్యాయం జరిగితే నేను సహించను, సో మీకు ఇచ్చే సూచనలు నేను ఇస్తూ ఉన్నాను, ఆ సూచనల మేరకు మీరు నడుచుకోండి అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఈ వివాదం ఇట్లా ఉంటే ముఖ్యంగా కొన్ని కామెంట్స్ కూడా ఆయన చేశారు. ఏదైతే అంటే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అగ్రెసివ్ మూమెంట్ ఏదైతే ఉందో అగ్రెసివ్ కామెంట్స్ పైన కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు రేవంత్ రెడ్డి మైకు దొరకంగానే గంటలు మాట్లాడుతూ ఉన్నారు అంటే పని మీద ఫోకస్ చేయండి, పని మీద శ్రద్ధ పెట్టండి. కాంగ్రెస్ పార్టీలో దాదాపు ఇంకొక 3 సంవత్సరాలు ఇంకా పదవి కాలం ఉంది మీది, మీరే ఉంటారు, మీ ప్లేస్లో ఎవరు ఉండరు. తర్వాత మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అవుతారో అనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది. మనం గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అన్నది మనం తర్వాత చూసుకుందాం. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మీరు కాంగ్రెస్ పార్టీ కోసం అలాగే మీ ముఖ్యమంత్రి పదవి సవావుగా చేయండి. కొంచెం మాటలు అంటే ఆ నిలకడ ముఖ్యమంత్రిని పర్సనల్గా కలిసేటువంటి చనువు ఉంది, ఆ పరిస్థితి ఉంది, వెళ్ళి మాట్లాడతాను అని అంటే టైం కూడా దొరికేటువంటి అవకాశం ఉంది. ఆయనకే నేరుగా చెప్పకుండా మీడియా ముఖంగా మాట్లాడారు అని అంటే ఇద్దరి మధ్య మాటలు లేవా, లేకపోతే గ్యాప్ వచ్చిందా అనేటువంటి అంశం కూడా వస్తుంది కదా. తన నియోజకవర్గానికి సంబంధించే ఈ విధంగా అసంతృప్తితో ఈ రకమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారనేటువంటి మాట, దీని అలా చూడొచ్చు అంటారా సతీష్? అంటే ముఖ్యంగా ఈ ఒక్క రాజగోపాల్ రెడ్డి అనే కాదు, గతంలో అందరు మంత్రులు కూడా నేరుగా వెళ్ళి ముఖ్యమంత్రిని కలుస్తారు, మాట్లాడతారు. సో ఈయన విషయంలో ఏదైతే లిక్కర్కి సంబంధించి ఎంత పెద్ద ఇష్యూ అయిందంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు లిక్కర్కి సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ వేరే లూన్ నడుస్తుంది, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వేరే లూన్ నడుస్తుంది. సో ఇక్కడ ముఖ్యంగా కొన్ని అంశాలపైన మరి అధిష్టానానికే ఈయన డైరెక్ట్గా
డైరెక్ట్గా ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నాడు. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ అధిష్టానానికి చేయట్లేదు, రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డికి కానీ ఇక్కడ మంత్రులకు కానీ ఆయన ఎక్కడ కూడా సమాధానం చెప్పినట్టు కనబడతలేదు. డైరెక్ట్గా కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళ కాంగ్రెస్ కమిటీ ఏదైతే ఉందో, కాంగ్రెస్ హెడ్ ఉందో, సో అక్కడికి చేరవేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా అక్కడ నుంచి ఆయన సూచనలు తెచ్చుకుంటా ఉన్నారు. సో ఇక్కడ జరిగే అంశాలు కూడా మొత్తం అక్కడ అధిష్టానానికి చెప్పే ప్రయత్నం అయితే ఆయన చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా మరి ఈ దీనిపైన కూడా ఒక అంటే చర్య తీసుకోవాలని గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా, అంటే కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా రాజగోపాల్ రెడ్డి లైన్ క్రాస్ చేస్తున్నారు అనే వర్షన్ కూడా వినిపించింది. కానీ అందరూ మాట్లాడింది అంటే కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు మాట్లాడింది ఏంటంటే, సో ఆయన ఎక్కడ కూడా పార్టీ లైన్ దాటట్లేదు, మనం ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో 2023లో సో దాని ప్రకారంగానే నేను మాట్లాడుతున్నానని ఆయన క్లారిటీగా చెప్పిన పరిస్థితులునే. దీని వెనక ముఖ్యంగా మరి తెలంగాణకు అన్యాయం జరిగినా సో మీకు ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుందో, మీరు పనులు చేయండి, పనులు చేయకుండా ఫ్రస్ట్రేషన్తో మాట్లాడితే ప్రజలు వేరే రకంగా అనుకుంటారంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేదాకా ఈ కాంట్రవర్సీలు ఆగవు అన్నట్లుగానే కనిపిస్తూ ఉంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి షాకింగ్ కామెంట్స్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఒక్కరంటే ఒక్కరు కూడా బయటకు వచ్చి ఖండించేటువంటి పరిస్థితి కానీ బయటకు వచ్చి మాట్లాడేటువంటి సిచ్యువేషన్స్ లేవు అంటే దట్ ఈస్ రాజగోపాల్ రెడ్డి అనేటువంటి మాట ఆయన వర్గం అయితే చెప్తోంది. ఆ స్థాయిలో ధైర్యం ఉంది, ఆ స్వేచ్ఛ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటుందని చెప్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి తీరు కావచ్చు, లేకపోతే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావడంలో రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి అడ్డుపడ్డారనేటువంటి ఒక భావనతో ఆయన చేశారని కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి మీద చేసినటువంటి కామెంట్స్, అది కామెంట్స్ అని కాదు, ఆరోపణ అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి చర్చ. 20 మంది ఆంధ్ర పెట్టుబడిదారులు మీ చుట్టూ ఉన్నారు, ఆంధ్ర కాంట్రాక్టర్లు అనేటువంటి మాట మాట్లాడారు. దీనికి సంబంధించి అంటే తెలంగాణ సొమ్ముని ఆంధ్ర ప్రాంతం వారికి దోచిపెడుతున్నారనేటువంటి అర్థం వచ్చే విధంగా, లేకపోతే తరువాత ఎవరు ముఖ్యమంత్రి ఉంటారో చూద్దాము అని అంటే తర్వాత రేవంత్ రెడ్డి సెకండ్ టర్మ్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అవ్వనివ్వరనా, లేకపోతే రకరకాలైనటువంటి చర్చ అయితే రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ద్వారా అయితే అందరూ చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది అనేది.